హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మా ఊరి అందాలు. ఇప్పుడు మీరు చూస్తుంది రాణి హారం అనమాట. అయితే అది వచ్చేసి చూడండి, మొత్తం ఇటు ఫైవ్ హోల్స్ ఉంటాయి. మొత్తం దండ వచ్చేసి 10 లైన్స్ వస్తాయి అన్నమాట. అదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఈ రీతిగా ఉంటుంది అనమాట. అయితే మా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ ఇంకా మరిన్ని చూడాలనుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు వచ్చి మా ఊరి అందాలు. అయితే వీడియోలోకి వెళ్ళిపోతామా ఫ్రెండ్స్. అవి వచ్చేసి లాకెట్కి చివర హుక్స్ దగ్గర కడతారనమాట. పోస్ట్లు అంటారు వాటిని. అయితే అక్కడ ఇటు త్రీ ఉన్నాయి. నేను లాస్ట్కి క్లారిటీగా చెప్తాను. మొత్తం రాణిహారానికి కావాల్సినవి మొత్తం పూసలు, అటు పక్కన ఉన్నవి పూసలు పక్కన ఉన్నాయి కదా గోల్డ్ కలర్లో, అవి నట్లు. టోటల్ దండ వచ్చేసేసి ఇదన్నమాట. ఇలా చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం 10 లైన్స్ అనమాట. ఇటు 5 అటు 5 యాజ్ ఇట్ ఈజ్ మీకు మొత్తం చూపిస్తాను. క్లారిటీగా చూడండి. పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి చెప్తాను. కొంచెం మ్యాక్సిమం వీలైనంత వరకు. తెలియకపోతే ఏమన్నా కొంచెం డౌట్ వస్తే క్లారిటీగా అడగండి. అయితే ఇప్పుడైతే మనం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక లైన్ తీసుకోండి. ఆ లైన్కి మీ ఇష్టం, మీ లెంత్ని బట్టి ప్లెయిన్ పోస్టులు ఎక్కిచ్చేసేసుకోండి అనమాట. నాకైతే 120 పోస్టులు పట్టినాయి. మీకు ఎంత లెంత్ కావాలంటే అంత పెట్టుకోండి. పెట్టుకుని 2 నట్లు అంటే 2 గోల్డ్వి 2 వేయండి. వేసి 3 పూసలు, అదిగోండి చూడండి, 2 నట్లు 3 పూసలు అనమాట. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా చేయండి. అట్లా 13 సార్లు రావాలన్నమాట. గోల్డెన్ నట్స్ 3 పూసలు అట్లా మొత్తం మీకు 4 సార్లు వేసి చూపిస్తాను. మిగతా 9 సార్లు మామూలుగా వీడియోలో కంటిన్యూ చేసి లాస్ట్ క్లారిటీగా చూపిస్తాను అనమాట. అయితే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 నట్లు 3 పూసలు నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగే, కాకపోతే శాంపుల్గా ఒక లైన్ చేసి చూపిస్తాను. అట్లా మిగతా 9 లైన్లు మీరు చేసుకోండి ఫ్రెండ్స్. అదిగోండి మధ్యలో గోల్డ్ కలర్ ఉన్నాయి కదా, అవి లెక్కేసుకోవాలి. మెయిన్ 3 పూసలు కామన్. చూడండి మొత్తం 13 సార్లు వస్తాయి అన్నమాట. లెక్కేయండి కావాలితే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఒకసారి లెక్కేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం 10 లైన్లు చేయండి. 10 లైన్లు చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, హోల్లోకి లైన్ వేసేసేయండి ఫ్రెండ్స్. నీడిల్ ఉంటుంది కదా, దానిలో పెట్టి దానిలో అట్లా పెట్టేసి లైన్ లాగండి. అట్లా ఇటు 5 వస్తాయి. ఇంకా అటు ఇప్పుడు ఆల్రెడీ ఒకటి వేసేసారు కదా, ఇంకా 4 లైన్స్. ఇంకో లైన్ వేసి చూపిస్తాను, ఒక నిమిషం. ఇంకో లైన్ కాడ వేస్తున్నాను. అట్లా ఇటు 4 ఇంక ఇటు 4 ఉంటాయి. అదిగోండి 2 వేసాను కదా. ఇంకా మొత్తం మనం దండకి వేయాల్సిన ఇంకా 8 లైన్స్ అనమాట. ఆల్రెడీ మేము మీకు 2 చూపించేసాను. అట్లా మొత్తం 10 వేసాక ఒకసారి మీకు చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్. అవి జారకుండా పట్టుకోవాలి మనకి లైన్లన్నీ వేసాక. అదిగోండి మొత్తం 5 అనమాట. ఒకసారి కౌంట్ చేసుకోండి. 5 లైన్స్ చూసారు కదా. ఇట్లాగే అవతల వైపు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే చేశారో అవతల 5 హోల్స్ కూడా సేమ్ ప్లెయిన్, మీ ఇష్టం వచ్చినన్ని ప్లెయిన్ అంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని. మీ మెడకి వెనకాల ఎన్ని పడతాయో దాన్ని బట్టి కొలతన్నా వేసుకోండి. నేను 120 పూసలు వేసాను. వేసి అదిగో చివర జారకుండా మనకి ముడి కట్టేస్తాను అనమాట. అంటే మనం కాల్చుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఆ పూసలని జరిపేసేస్తే అట్లా ఉండిపోద్ది టైట్గా. మనం కాల్చుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుని కాల్చుకోవచ్చు అనమాట. ఇలాగే సేమ్ అవతల వైపు కూడా అట్లాగే వేసేయాలి. అదిగోండి ఇంకా 5 ఉన్నాయి కదా, ఆ 5 కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇటు 5 కంప్లీట్ అయినాయి, అటు 5 కూడా వేసేసాను. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం దండ అటు కూడా 3 వేసేస్తే ఇంకా అటు ఇటు పూసలు జారవన్నమాట. 2 వైపులా 3 వేసాను. అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇట్లా టోటల్గా అయిపోయిన తర్వాత పోస్టులన్నీ జరుపుకుని, ఇందాక మీకు 2 చూపించాను కదా పోస్టులు అనేసి, అవి ఎలా కట్టాలో ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి చూడండి. అవన్నీ పూసలు జరుపుకుని చివర సమానంగా ఉందో లేదో చూసుకుని దారాలు నీట్గా కట్ చేసుకోండి ఫస్ట్. అదిగో నేను కట్ చేసుకున్నాను చూడండి. కట్ చేసుకున్న తర్వాత అవి
2 లైన్లు కలిపి ఒక హోల్కి మిడిల్లో ఒక లైనే కట్టాలి. అటు ఒక 2 లైన్లు, ఇటు ఒక 2 లైన్లు కట్టాలన్నమాట. మధ్యలో ఒక లైనే వస్తుంది. అప్పుడు 5 సరిపోతాయి. పోస్ట్కి వచ్చి 3 హోల్స్ ఉన్నాయి కదా, అప్పుడు 5 సరిపోతాయి అన్నమాట. చూపిస్తున్నా చూడండి. తర్వాత లాస్ట్ కట్టాక ఒకసారి చూపిస్తా. అదిగో ఆ చివరి హోల్కి 2 కట్టండి. మరలా మధ్యలో ఒకదానికి, ఇంకో దానికి 2, అట్లా మొత్తం వచ్చి మనం 2 పోస్టులు తీసుకున్నాం కాబట్టి పోస్ట్కి అట్లా కట్టాలన్నమాట. లాస్ట్కి చూపిస్తా చూడండి. అదిగోండి అలా ఉంది కదా, సేమ్ అలా కట్టేస్తే అలాగే ఇవతల వైపు కూడా అటు ఇటు అలా కట్టేసి మొత్తం చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇవి 2, అది 2, మధ్యలో సింగిల్ పీస్ ఒకటి. అప్పుడు మనకి ఏంటంటే పూసలు తొందరగా జారిన అటు సపోర్ట్ బలంగా ఉన్నాయి కదా 2 వైపులా తాపుతాయి అనమాట. దాన్ని చివరి వైపు ముడేసేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఆ దారాలు ఉన్నాయి కదా, ఆ దారాన్ని గట్టిగా ముడేసేస్తే ఇంకా మనకు ఊడిన పూసలు జారమన్నమాట. సరే మొత్తం చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. దండ మొత్తం అది బ్యాక్ సైడ్ మనం తయారు చేసేటప్పుడు వెనకాల పార్ట్ అనమాట. అదంతా ఆ చివర ముళ్ళు వేసేసేస్తే ఆ దారాల కాడ సరిపోతాయి. ఆ ముడిపెట్టి చూపిస్తాను నేను ఒక నిమిషం. ఇది అట్లా ముడేసేసేయాలన్నమాట. ఇప్పుడు దండ కంప్లీట్ అయిపోయింది. మీకు మొత్తం ఒకసారి చూపించి ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా ఈజీ, మీరు కష్టపడి కొనుక్కుని. అదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. అది 100 పెట్టి కొనుక్కునే కానీ ఇంట్లో ఒక 5 నిమిషాలు కేటాయిస్తే ఈజీగా దండ ప్రిపేర్ అయిపోద్ది. అయితే మీ దండ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరన్నా కొత్తలో ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్కి ఇలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, వారన్నిటికి మనం ఎస్తి హుక్కు కానీ ఏదైనా చిన్న కొంకి వేసుకోవచ్చు అనమాట. వేసుకుంటే మొత్తం కంప్లీట్ అయిపోద్ది దండ అంతా. చిన్నవి అమ్ముతారు.